ఏడుస్తున్నావు? ఎందుకు ఏడుస్తున్నారంటే ఏం చెప్పమంటారండి? పుట్టిన ఒక్కగానొక్క కొడుకు తప్పిపోయి 25 సంవత్సరాలు అవుతుంటే ఆ బాధ కన్న తల్లికి తప్ప ఎవరికి రాధా, నేను వద్దు వద్దంటున్నా. వాడి చేతికి కొబ్బరి చెప్పించావు. ఆ కోత చెప్ప కోసం వచ్చి పిల్లాన్ని పట్టుకుపోయింది. ఏమండి, ఇక ఈ జన్మకు నా కొడుకుని చూసే భాగ్యం నాకు లేదంటారా? ఆ చెప్ప ఈ ప్రపంచంలో ఎక్కడున్నా ఇంటికి రప్పిస్తాను. నీ కొడుకుని నీ చెంతకు చేరుస్తాను. ఈ రోజే ప్రకటన ఇచ్చాను. మన 1000 కోట్ల ఆస్తి కావాలంటే నా వారసుడు నా దగ్గరకు రావాలి. ఉండు, ఏదో ఫోన్ వస్తున్నట్టుంది. చెప్పు రంగయ్య, పంపించు. ఏమైందండి? మన అబ్బాయి వచ్చాడంట. కొడుకా? అదే రూపం, అదే తేజస్సు, అదే ముక్కు. ఎక్కడికి వెళ్ళిపోయావు నాన్న ఇన్ని సంవత్సరాలు? చిన్నప్పుడు కోతులు నన్ను తీసుకెళ్ళాను నాన్న. చూసావు నాన్న, కొబ్బరి చిప్ప కూడా తీసుకొచ్చాను. ఇన్నాళ్ళు కోతులతో ఎంత భయపడ్డావు నాన్న? ఏమండి, చూసారా? అవే కళ్ళు, అవే ముక్కు, అదే మూతి. చిన్నప్పుడు కొబ్బరి చిప్పతో పారిపోయి నా కొడుకు అలానే తిరిగి వచ్చాడండి. ఇంకా ఆలస్యం చేయను. నా 1000 కోట్ల ఆస్తిని నీకే రాసిస్తాను. చెప్పు రంగయ్య, ఏంటి ఇంకొకడు వచ్చాడా? పంపించు. బాబు, ఇన్ని రోజులు ఎక్కడ పెరిగావు బాబు? అడవిలో పెరిగాను నాన్న. జాతరలో కోతి తన బిడ్డను కొని నన్ను తీసుకెళ్లిపోయింది నాన్న. ఏంట్రా? రాధా, ఇద్దరు అచ్చుగుద్దినట్టు నాలాగే ఉన్నారు. ఈ ఇద్దరులో నా కొడుకు ఎవరు? తప్పిపోయినప్పుడు ఏ విధంగా ఉన్నాడో కన్న తల్లి గుర్తుపట్టాలని ఇప్పటికి కూడా అదే సైజులో ఉన్న వాడే నా కొడుకండి. ఆ రూపం, తేజస్సు, ఆ కళ, ఆ హెయిర్ స్టైల్ కూడా వచ్చావు నాలాగే ఉంది. అవునన్నా, వీడే నా కొడుకు. నేను నీ కొడుకుని. ఒక పని చేద్దాం, ఆస్తి ఇద్దరికి రాసేద్దాం. ఎవరో ఒకరు దక్కుతుంది కదా. చెప్పు రంగయ్య, మనం ఏమైనా దినం భోజనాలు పెడుతున్నావా? ఎవడ పడితే వాడు చెప్పబట్టుకొని వస్తున్నాడు. సరే, పంపించు. ఎవరికైనా చెప్తే చెప్పుతో కొడతారు. అదే రూపం, అదే కళ్ళు. బాబు, ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్ళావు బాబు? నాన్న, చిన్నప్పుడు నన్ను కోత ఎత్తుకెళ్ళిపోయింది నాన్న. ఆ కోతి నన్ను 30 రోజుల్లో ప్రేమించడం అలాగా నేర్పించింది నాన్న. అలాగే 30 రోజుల్లో నాకు ఇంగ్లీష్ నేర్పించింది నాన్న. భగవంతుడా, నాన్న, ఈ పరీక్ష నేను తట్టుకోలేకపోతున్నాను. ఇప్పుడు ఏం చేద్దామంటారు? నాన్న, నన్ను నమ్మండి, నిజమైన కొడుకు నేను. నాన్న, నిజమైన కొడుకు నేను నాన్న. వద్దు, ఇంకా ఆపండి. నా ఆస్తి మొత్తం మీకే రాసేస్తాను. చెప్పు రంగయ్య. రంగయ్య, రంగయ్య, ఇంకొకడు వచ్చాడా? పంపించు. పంపించు. నేను నీ కొడుకును నాన్న. ఏమైపోయావు బాబు? కోతి దాటుకుంది నాన్న. ఏమిటి పరీక్ష? అమ్మా, ఈ అగ్ని పరీక్ష నేను తట్టుకోలేకపోతున్నాను. నాలో అగ్ని పర్వతం బద్దలవుతుంది. రాధా, ఒక కన్న కొడుకు గురించి తల్లి మాత్రమే గుర్తించగలరు. అమ్మా అనే పిలుపుతో వీళ్ళని గుర్తించగలవా? అలాగేనండి. ఒక్కొక్కడు లేకుండా ఓవర్లాప్ చేయకుండా అమ్మా అనండి. అమ్మా, అమ్మా. లేదండి. దేవుడా, ఇంత సున్నితమైన భాష ఎక్కడ నేర్చుకున్నావు బాబు? ఎప్పటి నుంచి అడుగుతున్నాను, ఎవరు నీ కొడుకు చెప్పు. ఏమండి, ఎవరి నోటి నుంచి అమ్మా అని పిలుపు విన్నా నా గుండెలో నుంచి మమత పొంగి పొర్లుతుంది. రేపు ఉదయం అడుక్కు తినేవాడు వచ్చి అమ్మ అంటాడు, వాడు కొడుకు అంటావా? ఒక పని చేయండి, మీలో ప్రవహించేది నా రక్తం అయితే 5 రోజుల్లో ఎవడైతే 50 లక్షల రూపాయలు తీసుకొచ్చి మీ తండ్రి చేతుల్లో పెడతాడో వాడే నా కొడుకు. నేను తీసుకొస్తాను. లేదండి, నేను తెచ్చాను నాన్న. నేను తీసుకొచ్చాను నాన్న. నాన్న, ఇదిగో నాన్న 50 lakhs. ఇదిగోండి నాన్నగారు, చాపై. ఏమిటి పరీక్ష? వీళ్ళలో అందరిలో ప్రవహించేది నా రక్తం అయితే పొరపాటు ఎక్కడ జరిగింది? వీళ్ళలో ఒక్కడే నా కొడుకు. వాడెవడో ఇప్పుడే తేలాలి. డాక్టర్ చెప్పండి. రాధా, ఈ సూట్ కేసులన్నీ తీసుకెళ్లి లోపల పెట్టి. అలాగేనండి. డాక్టర్ చెప్పండి. బాబు, మీ అమ్మకి కిడ్నీ పోయింది బాబు. ఈ పరీక్షలో ఎవడైతే గెలుస్తాడో వాడే నా కొడుకు.
డాక్టర్ వీళ్ళ దగ్గర 4 కిడ్నీలు తీసుకోండి. ఎవరిదైతే మా ఆవిడకి సూట్ అవుతుందో వాడే నా కొడుకు. సరే డాక్టర్ నాన్నేడి మా నానేది నా డబ్బులు ఎక్కడ? డబ్బులేంటి? ఇప్పుడే కదా ఆపరేషన్ చేసి కిడ్నీలు తీసానా? ఒక కిడ్నీకి 50,000 మొత్తం 2 లక్షలు అండి. మా నాన్నగారు ఇవ్వలేదా? కిడ్నీలు మొత్తం తీసుకుని వెళ్ళిపోయాడు. మాకేమిచ్చాడు? ఒక్కొక్కరికి ఒక చిప్ ఇచ్చాడు. దీంతో పాటు పత్రాలు ఇచ్చాడు. అది ఖచ్చితంగా నా కోసం అయితే నాని! ఆపండి. అసలు ఏం రాశాడు చూద్దాం. మీ ముఖాలు ఎప్పుడైనా అద్దాల్లో చూసుకున్నారా? ఒక్కడైనా నా పోలికలతో ఉన్నాడా? ఆస్తంటే ఎగరేసుకుంటూ వచ్చేసారు. 2 కోట్ల రూపాయలు 4 కిడ్నీలు ఇచ్చారు. థ్యాంక్స్. తిరిగాడంటే ఇంకా అమ్మాయిలు అది ఇంకా సంకల నుంచి పౌరం తెస్తాడు, జోబు నుంచి గద్ద తెస్తాడు, ఇవన్నీ వద్దు. అవన్నీ ఆపేయాలి అంతే. సరే అవన్నీ ఆపేయండి. ఏంటి చిలకల పట్టేవాడికి చిలకలు అంటే అమ్మాయి ఎలా దొరికింది అనుకుంటున్నారా? మీరు చెప్పకుండానే చెప్పావు కరెక్ట్ గా. చిలకలూరుపేటలో దొరికింది. అన్నిట్లోకెళ్ళి ఫస్ట్ ఇది బాగుంది. చిలకలు పట్టేవాడికి మాత్రం అది హైలైట్ ఈ 3 ఆడపిల్లలు అసలు ఏమి వాళ్ళకి లోటు రాకుండా చూసుకోవాలి. ఏమీ లోటు రాకుండా చూసుకుంటున్నా. ముఖ్యంగా నీ గురించి ఎంక్వైరీ చేయకుండా చూసుకుంటున్నా. సరే మన తాగుబోతుగా లేరు, ఎక్కడ ఉన్నారు? అదే వస్తా అన్నారు. రే రండ్రా. మందు బాబులం మేము, మందు బాబులం, మందు కొడితే మాకు మేమే మహారాజులం. ఏంట్రా లేట్ ఏంట్రా? తాగిసి వచ్చారు. ఏంట్రా ఇది? చండాలుడా, ఇదేం పోట్రా? చూపించు అందరికి. గట్టిగా చెప్పా. ఏంటి ఏంటి? వీడికి ఇదే ఇంపార్టెంట్ కదా. సుధీర్ వెడ్స్ కి బదులు బెడ్స్ అనేసి. ఓకే కదా, అదే కదా. ఫోటోగ్రాఫర్స్ కి డబ్బులు ఇచ్చాను రా. ఎక్కడ వస్తున్నారా? అందవే అంట. సరే మీరు మిగతా పనుల్లో ఉంటాం, మేము మా పనుల్లో ఉంటాం. ఓకే. ఎక్కువ మాకు మాకు తెలుసులేండి. మాకు తెలియదు. నాలుక ఎక్కడుంది నీకు? నాలుక యాక్చువల్ గా అందరికి 4 ఇలా వస్తుంది. నాకు 6 4 పైన 6 4 కింద 2 అతుక్కుంటా ఉంటా. మూతికి ఏదో రింగ్ పెట్టాడంటే నల్లగా. ఆడితో వస్తే ఎంట్రీకి పంచలేస్తాను చెప్పి వీడితో పెట్టుకున్నాను సార్ ఎంట్రీ. నేను ఇక్కడ కూడా మీరు నాకు ఓకే స్టార్ట్ చేయండి. ఓకే చిన్న గ్యాప్ ఇస్తే అప్పుడు వేసుకోండి సార్. సార్ ఈ రోజు మనం పెళ్లి వీడియో షూట్ చేస్తుంటే ఫోటోలు ఇక్కడే సార్. ఎరగ తీసేద్దాం సార్. ఆల్రెడీ ఒకడు అదే చేస్తున్నాడు. సుధీర్ గారు వచ్చేసాను సార్. రండి రండి రండి. హలో మిస్టర్ బర్డ్, ఎన్నింటికి చెప్పాం, ఎన్నింటికి వస్తున్నారు, ఏం చేస్తున్నారు? మీరు మాట్లాడటం ఏంటి? ఆ పెళ్లి అంటే మామూలుగా ఉండకూడదు. సుధీర్ గారి పెళ్లి అంటే ఒక షూట్ చాలా బాగుందండి. సుధీర్ గారి మామూలు ఫేమస్ కాదు. కరోనా వైరస్ ఎంత ఫేమస్, సుధీర్ అంత ఫేమస్. థ్యాంక్ యూ అండి. వైరస్ అని ఎన్నాళ్ళుగా ఒప్పుకున్నారు కదా. అంత ఫేమస్ అని అంటున్నా. ఏంటనుకుంటా, నా పెళ్లి అంటే మామూలు కాదు, ఒక హడావిడి, ఒక యుద్ధం. నా పెళ్లి ఒక సమరంలా జరగాలి. సమరం దగ్గరికి వెళ్ళాలి. అందుకే ఎక్కువ రాసుకోలేదు, 2 రాసుకున్నా. ఒకటి అతను చంపేశారు, 2 మీరు చంపిస్తారు. ఏంట్రా మీరు పిచ్చి పిచ్చిగా ఉందా? సుధీర్ గాడు ఒక బస్తీలో ఒక నిరుపేదం చేసుకుంటాడు, అది తెలియాలి మొత్తం అందరికి. అలాగా ఏదో చేసి దొరికిపోయి అంటారు, బాగా ఫోర్స్ చేసి ఉంటారు, అందుకే ఒప్పుకొని అంటారు. సరే మీరు ఫోటోలు తీస్తారా? తీస్తా. మా వాడు ఫోటోలు అద్భుతంగా చేస్తాడు. మీరే మాత్రం బెంగ పెట్టబడి అవసరమే లేదు. అక్కనా అరే ఫోటోలు జాగ్రత్తగా తీసి తీసుకొచ్చే. మిస్టర్ బర్డ్ ఏంటి? హలో మీరు డబ్బులు చెప్పు. ఇలాంటి చాలా చేసాం మేము. వదిలే గానీ మీకు డబ్బులు ఇచ్చా, మీరు తీయమని చెప్పని అసిస్టెంట్ పెట్టి వెళ్ళిపోతే ఎలాగా? పోస్టులు బాగా వస్తే రాకపోతే బయట చాలా పనులు ఉన్నాయి నాకు. చేస్తారా లేకపోతే పోలీస్ కేసు పెట్టాలా? ఏంటి రెచ్చిపోతున్నారేంటి? తెలిసే మాడు నుంచి ఎక్కువ చేయొద్దు. తీస్తాం తీస్తాం సార్ తీస్తాం. నువ్వు తీస్తావని చెప్పు, తీస్తావని చెప్పకు. 10 లక్షలు అడ్వాన్స్ ఇచ్చారు కదా సార్, తీయాలి కదా సార్. అరే డబ్బులు కాస్ట్ పడతాం. ఓకే ఇప్పుడు టైం ఎంత అవుతుంది? 6 అవుతుంది సార్. 6 అయితే నా రేట్ ఇక్కడ తెలుసు కదా నీకు. 6 దాటితే మీకు లైట్లు ఆఫ్ అయిపోతాయి, 6 దాటితే 6 లైట్లు ఆపేస్తాడు.
హలో మిస్టర్ బర్డ్. ఏంటి మిస్టర్ బర్డ్? ఏంటమ్మా రేచగడ విషయం నీకు నాకు తెలుసు. నేను ఏదో మేనేజ్ చేస్తాను. మీరు కొంచెం అలా కెమెరా పెట్టి క్లిక్ కొట్టడం చాలు. లెఫ్ట్ టు రైట్ అంటాను, మీరు ఫోటోలు తీసేయండి. ఏది నాగోళ్ళ చేసాం అలా మేనేజ్ చేస్తావా? అలా మేనేజ్ చేస్తాను. ఓకేనా? త్వరగా తీయాలి. మీరు పక్కన ఉండండి. ఒకటి దొబ్బుతున్నావు. ప్రపంచం ఇది ఒక్కడే పెళ్లి చేసుకుని ఆగలేకపోతున్నాడు. ఫస్ట్ మా ఇద్దరిని తీయాలి. వెనకాతల పొదలు చెట్లు ఉండాలి. సెటప్ అలాంటి తోటి తీయండి. ఎవడైనా పెళ్లి ఫోటోలు బ్యాక్గ్రౌండ్ బిల్డింగ్ లో పెట్టుకుంటాడు, పొదలో తుప్పలో సందులో పెట్టుకోరు. ఆయన అయ్యే చూసి పెరిగాడు కదా, స్కూల్ డేస్ నుంచి కాలేజ్ డేస్ నుంచి. ఓ ఈరేంటి ఇక్కడ పర్ఫార్మ్ చేస్తున్నాడు. పడిపోతాడు. లొకేషన్ చాలా బాగుంది, అంత నీట్ గా ఉంది. ఆయనంటే కెమెరా అడ్డు పెడతాడు సార్. ఇది కెమెరా మొత్తం ఆల్ సైడ్స్ ఉంటాయి సార్. బ్యాక్ కొడితే ఫ్రంట్ కొడితే కింద కొడుతుంది. కాకపోతే ఇలా పెట్టాలి. క్లాత్ అని ఇవ్వండి సార్. క్లాత్ ఓకే సార్. కెమెరా కూడా క్లాత్ కప్పాడు. ఏం కనపడతాం మేము? ఏంటి సార్ ఏమైనా ప్రాబ్లమా? వాట్ ఆర్ డూయింగ్ బర్డ్? యాక్చువల్గా ఏంటంటే ఫస్ట్ ఆచారం ప్రకారం నా మీద వేసుకున్న తర్వాత కెమెరా మీద వేసుకోవాలన్నమాట. మరి మేము ఎక్కడ కనపడతాం అప్పుడు? నువ్వు కనపడిపోయావు. ఓకే మీరు వెళ్ళండి సార్, టైం అవుతుంది. మీరు మళ్ళీ గంట తర్వాత ఉండరు. నెక్స్ట్ ఇయర్ నాకు మ్యారేజ్ అవబోతుంది. నాకు ఒక మంచి ఫోటో తీసి పెట్టరా సార్? ఒక ఫోటో వాడు తీయండి. రెడీ అమ్మా? కమ్ క్లోజర్. ఓకే ఓకే సార్. కొంచెం ముందుకు రా. ఇంకొంచెం. మీరు ఎప్పుడు చేయలేదేంటి? ఏం చేస్తారు? మా సార్ క్లాత్ మీద క్లాత్ వేసి అమ్మాయి ఎవరికి తెలియకూడదని చెప్పి లోపల నుంచి తీస్తున్నారు సార్. మీరు దుప్పటేస్తే వేరే, అతను దుప్పటేస్తే వేరు సార్. ఓ పని చేయండి సార్, ఫోటో నేను మేనేజ్ చేస్తాను, ఈ వీడియో మీరు మేనేజ్ చేయండి సార్. సార్ ఇక్కడ తీసిన చాలు, భోజనాల దగ్గర తీయండి. అందరూ భోజనాలు రండి. రే ఏం చేస్తాడు ఇక్కడ సన్ని? పై నుంచి టిల్టాప్ నుంచి టిల్డా. సార్ మీరు చేసుకోండి సార్ ఒకసారి. మీ మీద మీరే చేసుకోమంటున్నా. కొత్త స్టిల్ సార్, ప్రతిసారి ఏం వేస్తాం పక్కన మీరే వేసుకోండి. ఎవరో పట్టుకున్నట్టుంది మనోడు. అసిస్టెంట్ ఈ షార్ట్ పెట్టావా నువ్వు అసలు? ఈయన సార్ పైన చేస్తాడు సార్. ఇప్పుడు 10 లక్షలు అవుతాడు డెకరేషన్ కి. మరి పైనుంచి కింద వరకు తీయాలి కదా సార్. సార్ అలా పైనుంచి కింద తిప్పడు అలాగా. సరే ఇప్పుడు వీడియో చేస్తారు. నాకు ఏదో తేడా కొడుతున్నారు. ఇప్పుడు వీడియో చేస్తాను. రెడీ? ఎక్కడ పెళ్ళికొడుకు ఎక్కడ? హాయ్ చెప్పండి సార్. హాయ్ చెప్పరాడు. పెళ్ళికొడుకు మాత్రం చెప్పాలి. ఏది ఒకసారి అమ్మాయిని పట్టుకోండి, మీరు ఇలా వాల్చి పట్టుకోండి. కెమెరా తీసుకురా అసిస్టెంట్. మంచిగా వాల్చారా? బాగా వాల్చారా? రెడీ? కొంచెం బాగా బెండ్ చేయాలి. బాగా ఓకేనా? ఓకే. 3, 2, 1 రెడీయా? రెడీ. అమ్మ సౌండ్ ఎక్కడి నుంచి వచ్చింది? రెడీ? 3, 2, 1 నడిస్తే మాత్రం సౌండ్ రాదేంటి? ఏదో తేడా కూడా వేస్తుంది నాకు. ఇది కనబడదు అనుకుంటా. రెడీ? తీయండి. తీస్తున్నామండి. కొంచెం స్మైల్. ఇంకోటి. మిస్టర్ బర్డ్ ఈ ఎన్నో చెప్పు. అందుకే చదువుకోమన్నాను చిన్నప్పుడు. నన్ను అడగడం సిగ్గులేదా నీకు అసలు? సరే నువ్వు చెప్పు. నాకు చదువు లేదుగా ఎన్ని. నేను చదువుకోవాలా? నాకు అర్థమైపోయింది. నీకు కళ్ళు కనపడవు. ఏరా కొత్తగా చెప్పు. కళ్ళు కనిపించడం కాదు సార్, ఆడికి 6 రేచగడు సార్. చిన్న వీక్నెస్ సార్. మీ మీద బెటరే కదా సార్ అది. మరి ఇప్పుడు దాకా నా ఫోటోలు ఏం తీసావు? ఫోటోలు పడతాను తీసా. సౌండ్ వచ్చిన వరకు పెట్టుకుని నాకు ఫ్రేమ్లు. మిగతా మా అసిస్టెంట్ చూసుకున్నారు. చేసుకోక చక్కగా పెళ్లి చేసుకుంటే పెద్ద జోక్ ఏంటి? అదే రావాలి. మీరు తిని జాగ్రత్తగా వెళ్ళండి రా. నువ్వురా.